హాయ్ అండి, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు ఆషూస్ కిచెన్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇవాళ మనము నార్త్ ఇండియన్ స్టైల్ చికెన్ కర్రీ, చికెన్ గ్రేవీ ఎలా చేసుకుందామో, రోటీ ఎలా చేసుకుందాం చూసేద్దాం. చూడండి, మీకు ఎలా వచ్చు నార్త్ ఇండియన్ స్టైల్ అనుకోకండి, ఎందుకంటే మా హస్బెండ్ నార్త్ ఇండియన్ అండి. చూడండి, నేను దీనికోసం అయితే చికెన్ తీసుకొచ్చుకున్నామండి. చికెన్ తెచ్చుకొని నీట్గా వాష్ చేసుకున్నాము. నార్త్ ఇండియన్ స్టైల్లో చికెన్ రోటీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది కర్రీ. చూడండి, నేను వాష్ చేసుకున్నాను. కొంచెం చికెన్ అయితే తీసి పెట్టుకున్నాను పక్కన, పిల్లలకి చికెన్ పకోడా వేసుకుందాం అని చెప్పి. చూడండి, చికెన్ అయితే వాష్ చేసుకున్నాను. ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఆనియన్స్ అయితే ఎక్కువ వేసుకోవాలి. చూడండి, ఒక ½ కిలో వరకు తీసుకున్నాను 1 కిలో చికెన్కి. చూడండి, చికెన్లో అయితే ఫస్ట్గా సాల్ట్ వేసుకొని మ్యాగ్నేట్ చేసి పెడుతున్నానండి. చూడండి, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మనం నీట్గా, ముక్కకంతా పట్టేటట్టుగా. చూడండి, వాళ్ళైతే టమాటాస్ యూజ్ చేయరండి అక్కడ. టమాటాస్ ఏ కర్రీలో కూడా యూజ్ చేయరు, నేను చూశాను. ఒక కర్రీలో కూడా యూజ్ చేయరండి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి టమాటాస్తో వచ్చే పులుపు కూడా పడదండి, అందుకని టమాటాస్ యూజ్ చేయరు. చూడండి, నేనైతే ఆయిల్ వేసుకున్నాను, కడాయి పెట్టుకొని వేసుకొని చికెన్ ఫ్రై చేసుకుంటున్నానండి. ఫస్ట్ అక్కడంతా ఉడకబెట్టారండి, చికెన్ని ఫ్రై చేసుకుంటారు, టేస్ట్ ఉంటుంది బాగా. నేను ముందు చేసిన కర్రీస్లో కూడా చూస్తే మీరు, నేను ఫ్రైయే చేసుంటానండి, ఉడకబెట్టను చికెన్ను, ఎందుకంటే మా హస్బెండ్కి అలానే ఇష్టం. అందుకోసం అని చెప్పి నేను ఫ్రై చేసే పెడతానండి. చూడండి, కలర్ చేంజ్ అయ్యి అందులోంచి వాటర్ అన్నీ బయటకు వచ్చే వరకు మనం ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఉప్పు అయితే వేసుకోవాలండి, కరెక్ట్గా వేసుకొని పెట్టుకోవాలి. ఉప్పు లేకపోతే మళ్ళీ చప్పగా అయిపోతుంది ముక్క. ఉప్పు కలిపి పెట్టుకొని మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి నీట్గా. అక్కడ కర్రీస్ అయితే ఫస్ట్లో అయితే నచ్చేవి కాదండి నాకు, తర్వాత కొంచెం కొంచెం అలవాటు అయిపోయి నచ్చుతాయి. ఇప్పుడైతే అవే చేస్తాను ఎక్కువ నేను, మా హస్బెండ్ కోసం అని చెప్పి. అవి తిని తిని అలవాటు అయిపోయింది మాకు కూడా ఇప్పుడైతే. చూడండి, చికెన్ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి, మొత్తము మిగిలిన చికెన్ అంతా ఫ్రై చేసుకొని మనము పక్కన పెట్టుకోవాలండి. ఇలా ఫ్రై చేసి ట్రై చేయండి, చికెన్ అయితే చాలా బాగుంటుంది. ఉడకబెట్టినప్పుడు కంటే ఇట్లా ఫ్రై చేసుకుంటే ముక్క అనేది గట్టిగా ఉంటుంది కర్రీలో కూడా. చూడండి, అదే ఆయిల్లో పట్టా, లవంగ, ఇలాచి, షాజీరా వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కాక మనము ఇవన్నీ అందులో వేసుకోవాలి. చూడండి, వేసుకున్న తర్వాత ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నానండి. మా ఊరు చాలా బాగుంటుంది, మా అత్త వాళ్ళ ఊరు. నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే తీసి పెడతానండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను అక్కడ అన్నీ చూపిస్తాను మీకు. చూడండి, కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి బాగా నీట్గా. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి, కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. మనం ఎక్కువ పలచగా చేయం కాబట్టి గ్రేవీ రోటీలోకి చిక్కగానే ఉంటుందండి. చూడండి, కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసేదానికి పెట్టేశాను. అప్పటి వరకు నేను పిండి కలుపుకుంటున్నానండి రోటీ చేసేదానికి. చూడండి, పిండిని అయితే కలుపుకోవడం స్టార్ట్ చేశాను నేను, గోధుమ పిండి రోటీ చేసుకునేదానికి. అక్కడైతే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల ఇది రోటీ తింటారండి. చపాతీ చాలా ఓపికగా చేసుకుంటారు, పనులు కూడా చాలా బాగా చేసుకుంటారు అక్కడ. 3 పూట్లైనా 4 పూట్లైనా ఎంతమంది వచ్చినా రోటీ అనేది చేస్తారు. మనం చేసుకోవాలంటే కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది డైలీ చేయాలంటే. అక్కడ ఎంతమందికైనా ఒక 40, 50 ఒక్కొక్కసారి చేసేస్తారు ఒక పూటకే. నేను చూడండి, పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను, కలిపి పెట్టుకున్నాను. అప్పటి వరకు మనకి ఆనియన్ అయితే ఫ్రై అవుతూ ఉందండి. ఆనియన్ అయితే కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అవ్వాలి బాగా. చూడండి, ఫ్రై చేసుకున్నాను. అక్కడైతే ఆడపిల్లలు కూడా 10 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసేస్తారు వంట నేర్చుకోవడం. చాలా హార్డ్ వర్కింగ్ చేస్తారండి అక్కడ. ఇక్కడ చేయరని కాదు, అక్కడ వాళ్ళు ఎక్కువ చేస్తారు. మనం పిల్లలతో ఇక్కడ ఎక్కువ చేయించము, అక్కడ పిల్లలతో కూడా బాగా పని చేయించేస్తారు. చూడండి, టమాటాలు అయితే వాళ్ళు వేరు, నేనైతే ఆంధ్రా స్టైల్ కూడా కొంచెం తగిలిద్దామని చెప్పి 2 టమాటా, 4 మిరియాలు వేసి పేస్ట్ చేశానండి. చూడండి, గ్రేవీ కోసం అని చెప్పి అలా చేసుకున్నా బాగుంటుంది. వాళ్ళైతే టమాటాస్ వేయరండి, ఏదో ఉంటే ఏదో సగం టమాటా వేస్తారు అంతే తప్ప ఊరికే టమాటాస్ కర్రీస్లో వేయము. మనకైతే టమాటా లేకుండా కర్రీ అయితే అవ్వదు,
అక్కడైతే టమాటాసే వాడారు. చూడండి అవంతా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇది ఎక్కువ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. చూడండి మిర్చి పౌడరు, ధనియాల పౌడరు, పసుపు పొడి వేసుకున్నానండి నేను. వేసి అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. అలాగని కాల్ చేయకూడదు, మార్చకూడదు. చూడండి కొంచెం వాటర్ వేసుకున్నాను మిక్స్ అయ్యేదానికి, అన్నీ బాగా మిక్స్ అవుతాయని చెప్పి నేను వాటర్ వేసుకున్నానండి. చూడండి మంచిగా ఫ్రై చేసుకోవాలి మనము. 2-3 సార్లు అయినా నీళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ ఫ్రై చేసుకునే అందులోనే మనకి టేస్టీ వస్తుంది కర్రీ అనేది. చూడండి నేనైతే 15 మినిట్స్ పక్కన పెట్టి ఇప్పుడు చూస్తే చూడండి ఎంత మెత్తగా ఉందో పిండి. చూడండి ఫ్రై అవుతా ఉంది కర్రీ అనేది. ఇట్లాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉన్న చికెన్ ఉంది కదండి, దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అదంతా యాడ్ చేసుకొని నీట్గా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనము కొంచెము ఫ్రై అయ్యేదానికి ప్లేట్ పెట్టుకుంటామండి. కొంచెము ఒక 10 మినిట్స్ ఉడుకుతుందండి. అలాగే చూడండి రోటీకి అయితే నేను ఉండలు చుట్టుకున్నాను. ఉండలు వేసుకున్న తర్వాత రోటీ కూడా చేసేస్తున్నాను. 2 ఒకేసారి అయిపోతాయి కాబట్టి చూడండి నేనైతే రోటీ చేసుకునేదానికి రెడీ చేసేసాను. పెనం మీద రోటీ వేసుకుంటున్నానండి. వాళ్ళైతే డైరెక్ట్గా గ్యాస్ స్టవ్ మీద గ్యాస్ వస్తుంది కదండి మంట, ఆ మంట మీద కాలుస్తారు. కానీ నేనైతే కాలవను, అలా తినకూడదని చెప్పి. చూడండి కర్రీ అయితే రెడీ అవుతూ ఉంది. ఇట్లాగా మసాలా అంతా ముక్కకు పట్టిన తర్వాత మనము ఇందులో గరం మసాలా వేసుకుంటున్నామండి. గరం మసాలా వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి మనము. చూడండి వాటర్ యాడ్ చేసుకుంటే గ్రేవీ వస్తుంది మనకి. ఎన్ని వాటర్ కావాలి, మరీ ఎక్కువ వేసుకోకండి. మనం రోటీలేగా చేస్తున్నాం కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకున్నాను. చూడండి ఇలా వేసుకున్న తర్వాత చికెన్ కర్రీ అయితే ఉడుకుతూ ఉంది బాగా. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి, సూపర్గా ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి నార్త్ ఇండియన్ స్టైల్ కర్రీస్ అన్నీ నేను చేసి చూపిస్తానండి. చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయిన తర్వాత మనం కొత్తిమీర కట్ చేసి కడిగి పెట్టుకున్నానండి. ఇది ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకోవాలి. ఇందులో ఉప్పు చూసుకోండి. నేనైతే చికెన్లో వేసాను ఉప్పు. ఈ చికెన్ వేసాక మనము ఫ్రై చేస్తాం కదండి, ఆ టైంలో ఉప్పు చూసుకోండి. వాటర్ వేసినప్పుడు ఉప్పు సరిపోకపోతే మనం వేసుకోవచ్చండి. చూడండి ఫైనల్గా అయితే మన కర్రీ రెడీ అయిపోయింది. ఇందులో రోటీ కాంబినేషన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. చూడండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. నేనైతే వడ్డిచ్చేస్తున్నానండి. రెడీ అయిపోయింది. సూపర్ కాంబినేషన్ అండి. అందరూ ట్రై చేసుకోండి ఇంట్లో. చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.